హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే నల్ల కారం పొడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 100 గ్రాముల దాకా ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని 1 గుప్పెడు దాకా వేసుకోవాలి. తర్వాత అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది వెంటనే ఫ్రై అయిపోతుంది. చూసారా, అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. మనం వేసిన ఎండుమిరపకాయలు అన్నీ చూడండి, అన్నీ ఫ్రై అయిపోయినాయి. 3 చిన్నులపాయలు తీసుకోవాలి. వీటిని ఇలా పాయలుగా విడదీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండుని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం చిన్నులపాయలు ఉన్నాయి కదా, ఆ చిన్నులపాయలను కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన నల్ల కారం రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నల్ల కారం పొడిని ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, గారెల్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుంది. అంతేకాదు, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.